ఖమ్మం జిల్లాను 2 రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. సాంబా, అప్డేట్స్ ఏంటి ఖమ్మం జిల్లాలో వాతావరణానికి సంబంధించి? సునీత, ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు గత 2 రోజులుగా తడిసి ముద్దవుతున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన జలాశయాలని నిండు కుండలను తలపిస్తున్నాయి. కిన్నెరసాని కావచ్చు, గోదావరి కావచ్చు, తాలిపేరు ప్రాజెక్టు కావచ్చు, భారీ ఎత్తున వరద వచ్చి చేరుతుంది. గోదావరి దగ్గర అంతకంతకు, భద్రాచలం దగ్గర గోదావరి అంతకంతకు పెరుగుతుంది. తాలిపేరు దగ్గర దాదాపు 50 నుంచి 60 వేల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరడంతో తాలిపేరు గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతోపాటు కిన్నెరసానికి కూడా 8 గేట్లు ఉంటే 8 గేట్లు ఎత్తి దానికి దాదాపు 5,000 క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురడంతో అన్ని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం మనం ఖమ్మం నగరం నుంచి విజయవాడ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి బోనకల్ మీదుగా వసవాయి నుంచి విజయవాడ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇది బోనకల్ సమీపంలో ఉన్నటువంటి వాగు ఉప్పొంగి పొరలడంతో రామకృష్ణాపురం దగ్గర నుంచి పూర్తిగా రాకపోకలు నిలిపేసి బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అటు 2 వైపుల కూడా పోలీసులను పెట్టి ఇటు బోనకల్ పోలీసులు, ఇటువైపు ఖమ్మం అర్బన్ పోలీసులు బ్యారికేడింగ్ పెట్టి రాకపోకలను నియంత్రిస్తున్నారు. ముఖ్యంగా ఈ వర్షం ప్రభావం వైరా, మదిర, సత్తుపల్లి నియోజకవర్గాల మీద దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. సత్తుపల్లిలో అయితే చాలా చోట్ల రోడ్డు బ్లాక్ అయిపోయి, సత్తుపల్లి పట్టణంలో కూడా కొత్తూరు ప్రాంతం సమీపంలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో 15 మందిని అక్కడ రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు పోలీసులు. సత్తుపల్లి దగ్గర చెరుకుపల్లి, సత్తుపల్లి, కిష్టారం మధ్య ఉన్నటువంటి సౌడవాగు ఉప్పొంగి పొరడంతో ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి సత్తుపల్లి ఖమ్మం ప్రధాన రహదారి, ఏదైతే జాతీయ రహదారి రాజమండ్రి ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళేటువంటి రహదారి, ఏదైతే ఒడిశా వైపు ఉందో ఆ రహదారి పూర్తిగా జలమయం అయిపోయి దాదాపు 2 నుంచి 2.5 అడుగుల నీళ్లు రావడంతో పెద్ద ఎత్తున అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి సహాయ చర్యలు చేపట్టారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించి రాకపోకలు నియంత్రిస్తున్నారు. అంతకంతకు వరద పెరగడంతో జాతీయ రహదారి మీద రాకపోకలు నిలిపేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందని అధికారులు చెప్తున్నారు. అట్లాగే తల్లాడ మండలంలో కూడా వరద బీభత్సం కనిపిస్తుంది. తల్లాడ మండలం బిల్లుడుపాడు, తల్లాడ మధ్య ఉన్నటువంటి వాగు ఉప్పొంగి పొరడంతో అక్కడ కూడా రాకపోకలు నిలిపేశారు. దాదాపు 3-4 గ్రామాలకు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా నిలిచిపోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వైరా నియోజకవర్గంలో అయితే వైరా నుంచి పల్లిపాడు, ఏన్కూరు మండలంలో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి వాగులు, అటు నిమ్మవాగు కావచ్చు, పగిడేరు వాగు కావచ్చు, చాలా ఉధృతంగా ప్రవహించడంతో ఈ నిమ్మవాగు, పగిడేరు వాగు మధ్యలో ఉన్నటువంటి ఏన్కూరు, పల్లిపాడు ప్రధాన రహదారి మధ్యలో ఉన్న 10 నుంచి 12 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు బంద్ అయినాయి. కనీసం అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. చాలా ప్రమాదకర స్థితిలో నిమ్మవాగు ప్రవహిస్తున్నట్టుగా కనపడుతోంది. దాంతోపాటు పగిడేరు వాగు కూడా చాలా ప్రమాదకరమైన రీతిలో ప్రవహిస్తూ ఉండటంతో ఆ మార్గంలో రాకపోకలను నిలిపేశారు. ఇక మదిర నియోజకవర్గం వ్యాప్తంగా చూస్తే చింతకాని, బోనకల్ మండలాల్లో ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి వాగులు అట్లాగే పొంగి పొర్లుతున్నాయి. మున్నేరుకి కూడా క్రమంగా వరద పెరుగుతుంది. ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా మున్నేరు దగ్గర కూడా ప్రవాహం కొనసాగుతుంది. అకాల వర్షం వల్ల సింగరేణికి అపారమైన నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు. సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో కావచ్చు, ఇల్లందులో ఉన్నటువంటి కోయగూడెం ఓసీలో కావచ్చు పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. నీళ్లు చేరడంతో వాటిని హెవీ మోటార్స్ ఉపయోగించి బయటకు తోడేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటే చాలా చోట్ల కూడా జనజీవనం శ్రమించింది. ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే అనేక రోడ్లు బ్లాక్ కావడంతో రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. సింగరేణికి ఇబ్బంది, అట్లాగే రాకపోకలకు ఇబ్బంది, జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. చాలా ప్రాంతాలలో ఉన్నటువంటి పంట పొలాలు కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి వాగులు వంకలు ఉన్నటువంటి దగ్గరలో పంట పొలాలు నీట మునిగినాయి. సత్తుపల్లి, దాంతోపాటు ప్రధానంగా ఇప్పుడు ఒక 6 మండలాలకి హై అలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 6 మండలాలు ఏవైతే జూలూరుపాడు కావచ్చు, అన్నపరెడ్డిపల్లి, చండ్రుగొండ, దమ్మపేట, అషరాపేట, ములకలపల్లి మండలాలకు రాబోయే 24 గంటల్లో భారీ వర్ష సూచన ఉన్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో ఈ 6 మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. రోడ్డు దాటేటువంటి క్రమంలో చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. చాలా చోట్ల వరద నీరు వచ్చి చేరటంతో అక్కడ లోతు ఎంత ఉందో తెలియదు, రోడ్డు ఉందో లేదో కొట్టుకుపోయిందో తెలియదు. కాబట్టి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని చెప్తున్నారు. ఇల్లంది ఏజెన్సీలో ఉన్నటువంటి ఇల్లందు కావచ్చు, గుండాల పరిధిలో ఉన్నటువంటి ప్రధాన వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. మున్నేరుకు కూడా ప్రధానంగా ఖమ్మం పక్కన ఉన్నటువంటి మున్నేరుకు కూడా ఇప్పుడిప్పుడే వరద ఉధృతి పెరుగుతూ ఉంది. ఎగువన ఉన్నటువంటి వరంగల్ కావచ్చు, మహబాద్ డివిజన్ పరిధిలో కావచ్చు వర్షాలు భారీగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వరదంతా ఇదే క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చి మున్నేరు మీదుగా కిందికి వెళ్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా మున్నేరు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి చప్టాలు, లో లెవెల్ వంతెనల దగ్గర కూడా బ్యారికేడ్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ప్రజల రాకపోకల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. రోడ్ల మీద
ఏదైనా నీరు వచ్చినప్పుడు పోలీసులు చెప్పేటువంటి సూచనలు పాటించాలని కూడా అధికారులు చెప్తున్నారు. ఖమ్మం కలెక్టర్ కొద్దిసేపటి క్రితమే మనం ఉన్నటువంటి ఈ వాగు ప్రాంతం ఏదైతే రామకృష్ణాపురం సమీపంలో ఉన్నటువంటి వాగు దగ్గరకు వచ్చి ఖమ్మం కలెక్టర్ పరిశీలన చేశారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. కానీ వరదలు మరొక 24 గంటల పాటు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో సాధ్యమైనంత మేర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాలలోకి నీరు వచ్చి చేరుతూ ఉన్నది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. ఏదైనా ఉంటే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయడం కావచ్చు, జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్ చేయాలని చెప్తున్నారు. పోలీసులకు కూడా హై అలర్ట్ ఇచ్చారు. పోలీసులు తక్షణమే ఆ బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి అక్కడ రాకపోకలు నియంత్రించడంతో పాటు ఏదైతే లో లెవెల్ వంతెనలు కావచ్చు, లో లెవెల్ కాలనీలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వారినందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా పూర్తిగా వణికిపోతుందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల రోడ్లు బ్లాక్ అవడం అనేది రాకపోకలకు అంతరాయం కలిగిస్తుంది. ఇప్పటికైతే ఎలాంటి చెదురుమదురు సంఘటనలు తప్ప ఎలాంటి ప్రమాదకర సంఘటనలు కాలేదనేటువంటిది జిల్లా అధికార యంత్రాంగం అంతా రిపోర్ట్ చేస్తోంది. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అరైజ్ అయితే మటుకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఎందుకంటే ఆసుపత్రులు కావచ్చు, ఇతర అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఊర్లో నుంచి బయటకు రావాల్సి వస్తే కనుక ఇప్పటికే జలదిగ్బంధంలో కూరుకుపోయినటువంటి దాదాపు 20-25 గ్రామాలు కావచ్చు, ఆ ప్రాంతాలకు కావచ్చు రాకపోకలకు ఇబ్బంది కలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా 2 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి జలాశయాలన్నీ నిండుకుండలు తలపిస్తున్నాయి. లంకసాగర్ కావచ్చు, బేతుపల్లి కావచ్చు, ఈ 2 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు వరద పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఏన్కూరు, తల్లాడ, కొనిజర్ల మండలాల పరిధిలో భారీ వర్షం దాటికి వైరా రిజర్వాయర్కి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుంది. 18.3 అడుగులు ఉన్నటువంటి వైరా రిజర్వాయర్ ఇప్పుడు 20 అడుగులు దాటిపోయి దాదాపు 2-2.5 అడుగుల మేర అలుగుపోస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ప్రధానమైనటువంటి రహదారులు దిగ్బంధంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే పాలేరు జలాశయం దగ్గర కూడా నిండుకుండను తలపిస్తుంది. పాలేరు నుంచి కూడా నీటికి దిగువకు నీరు విడుదలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. అట్లాగే వాగుల వంకల విషయంలో పోలీసులు చెప్తున్నటువంటి జాగ్రత్తలు పాటించాలని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రాబోయే 24 గంటలు కూడా వర్షాలు ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో పశువుల కాపర్లు కావచ్చు, లేదంటే ఏరు దాటి వాగులు దాటి వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, జాగ్రత్తలు పాటించాలి. అవసరమైతే వాటిని ఈ 1 రోజు 2 రోజుల పాటు ఈ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చెప్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మరొక 24 గంటల పాటు హై అలర్ట్ ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 6 మండలాలకు మాత్రం హై అలర్ట్ ప్రకటించారు. అటు గోదావరి కూడా పెరుగుతుంది. దుమ్ముగూడెం దగ్గర గోదావరి పెరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా హై అలర్ట్గా ఉండాలని, క్షేత్రస్థాయిలో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతానికైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చాలా రోడ్లు బ్లాక్ అయిపోయి రాకపోకలు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.